తెలంగాణలో ఏకకాలంలో 12 చోట్ల ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్న ఇరిగేషన్ శాఖ ఎస్సీ యూనే శ్రీధర్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర పనిచేసిన శ్రీధర్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. తెలంగాణలో ఏకకాలంలో 12 చోట్ల ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. తనిఖీలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా అయితే మాత్రం 12 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ ఇరిగేషన్ శాఖలో ఎస్సీగా పనిచేసినటువంటి నూనె శ్రీధర్ ను కరీంనగర్ లో అదుపులోకి తీసుకొని హైదరాబాద్ కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నూనె శ్రీధర్ నుంచి కొంత కీలకమైనటువంటి సమాచారాన్ని కూడా రాబట్టడం జరిగింది. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర శ్రీధర్ పనిచేయడం జరిగింది. నూనె శ్రీధర్ పైన ఇప్పటికే ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసు నమోదు చేసి ప్రస్తుతం ఏసీబీ అధికారుల విచారణ కొనసాగిస్తున్నారు. కాళేశ్వరంలో కీలకమైనటువంటి గాయత్రి పంప్ హౌస్ బాధ్యతలను కూడా శ్రీధర్ చూడడం జరిగింది. గత ప్రభుత్వంలో మనం చూసాం గాయత్రి పంప్ హౌస్ లను బాహుబలి మోటార్లుగా భావించింది గత ప్రభుత్వం. అయితే చెప్పదండి నియోజకవర్గం రామడుగు మండలంలో నిర్మించినటువంటి పంప్ హౌస్ వద్ద ఇతను బాధ్యతలు నిర్వహించడం జరిగింది. ఇతను ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కలిగి ఉన్నాడనేటువంటి అభియోగాలతో ప్రస్తుతం ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన తర్వాత కరీంనగర్ లో అరెస్ట్ చేసి నేరుగా హైదరాబాద్ కూడా తరలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపు 12 ప్లేసెస్ లో అతని కుటుంబ సభ్యులు కావచ్చు, కార్యాలయంలో పాటు హైదరాబాద్ లోని మలక్పేట్ లో కూడా ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం వరకు సోదాలు కొనసాగిన తర్వాత ఎంత పెద్ద మొత్తంలో ఇతను ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కలిగి ఉన్నాడనేటువంటి అంశానికి సంబంధించి ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. హైదరాబాద్ లోని నాంపల్లి ఏసీబీ కోర్టు ముందు శ్రీధర్ ను ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు అతన్ని రిమాండ్ కూడా తరలించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.